న్యూస్. కవిత తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా మాట్లాడారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. తనతో పాటు ఎంతో మంది కేసీఆర్ బీఆర్ఎస్ అభిమానుల మనోధైర్యం దెబ్బతీసేలా కవిత వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. కేసీఆర్ బీఆర్ఎస్ కు తనను దూరం చేసే కుట్ర జరుగుతోందని హరీష్ ఆవేదన వ్యక్తం చేశారు. కవిత వెనుక ఎవరో ఉండి ఇదంతా చేయిస్తున్నారని తన అనుచరుల వద్ద హరీష్ రావు వాపోయారు. కవిత వ్యాఖ్యలతో పార్టీకి తీవ్ర నష్టం జరిగేలా ఉందంటూ కేటీఆర్తో హరీష్ రావు తన ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్ని రోజులు లేనిది ఇప్పుడే ఎందుకు మాట్లాడారో తెలియడం లేదన్నారు హరీష్ రావు. కవిత తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా మాట్లాడారని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. తనతో పాటు ఎంతో మంది కేసీఆర్ బీఆర్ఎస్ అభిమానుల మనోధైర్యం దెబ్బతీసేలా కవిత వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. కేసీఆర్ బీఆర్ఎస్ కు తనను దూరం చేసే కుట్ర జరుగుతోందని హరీష్ ఆవేదన వ్యక్తం చేశారు. కవిత వెనుక ఎవరో ఉండి ఇదంతా చేయిస్తున్నారని తన అనుచరుల వద్ద హరీష్ రావు వాపోయారు. కవిత వ్యాఖ్యలతో పార్టీకి తీవ్ర నష్టం జరిగేలా ఉందని కేటీఆర్తో హరీష్ రావు తన ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్ని రోజులు లేనిది ఇప్పుడే ఎందుకు మాట్లాడారో తెలియడం లేదన్నారు హరీష్ రావు. ఇక కవిత వ్యాఖ్యల మీద రెస్పాండ్ అయ్యారు హరీష్ రావు. ఆయన ఆవేదన చెందినట్టు తెలుస్తోంది ఈ వ్యాఖ్యలకు సంబంధించి. ఇక హరీష్ ఆవేదనకు సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ శివ. మొత్తంగా కూడా కవిత వ్యాఖ్యలు, కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలు నిన్న ఏవైతే మాట్లాడిందో మాజీ మంత్రి హరీష్ రావు టార్గెట్ గా చేసుకున్నటువంటి వ్యాఖ్యలు బీఆర్ఎస్ లో తీవ్ర కలకలం రేపుతున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే గత కొద్ది రోజులుగా కూడా మాజీ మంత్రి హరీష్ రావు టార్గెట్ గానే కవిత వరుసగా చేస్తున్న వ్యాఖ్యలు బీఆర్ఎస్ తో పాటు మొత్తంగా తెలంగాణ పాలిటిక్స్ లో ఒక సంచలనంగా మారాయి. ఎందుకంటే పర్సనల్ గా వ్యక్తిగతంగా హరీష్ రావును బీఆర్ఎస్ లో టార్గెట్ చేసుకోవడం వరకు కారణాలు ఏంటి అనే దానిపైన తీవ్ర చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ తో పాటు ఇతర రాజకీయ పక్షాల్లో కూడా జోరుగా చర్చ జరుగుతోంది. సో ఈ నేపథ్యంలో తాజాగా ప్రస్తుతం నిన్న కవిత ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత మాట్లాడిన సందర్భంలో ఆ మాజీ మంత్రి హరీష్ రావు వ్యక్తిగతంగా చాలా అనేక అంశాల పట్ల ఆమె తీవ్ర ఆరోపణ చేశారు. మొదటి నుంచి కూడా పార్టీలో అయినప్పటి నుంచి, అంటే పార్టీకి టీఆర్ఎస్ పార్టీ పెట్టిన కొత్తల నుంచి మొదలు పెడితే రీసెంట్ గా జరుగుతున్న పరిణామాలు అన్ని దాంట్లో హరీష్ మొత్తం కారణము, అన్నిటికీ హరీషే ప్రధాన పాత్ర, హరీషే కుట్ర చేస్తున్నాడు అని చెప్పేసి అనేకమైనటువంటి తీవ్ర ఆరోపణ చేశారు. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి మాజీ మంత్రి హరీష్ రావు ఆ విదేశాల్లో తన కూతురు ఉన్నత విద్యా అభ్యాసం కోసం వెళ్ళింది. సో విదేశాల్లో చదువుకోవడానికి ఆమె వెళ్తున్న క్రమంలో ఆమెకు తోడుగా వెళ్లారు. సో ఆమెతో కొద్ది రోజులు అక్కడే ఆమె ఉన్నత విద్యాభ్యాసం కోసం కావలసిన అన్ని ఏర్పాట్లు చూడడానికి విదేశాలకు వెళ్లారు. వన్స్ హరీష్ రావు విదేశాలకు వెళ్లిన సందర్భంలోనే ఉన్నట్టుండి విదేశాల నుంచి వచ్చినటువంటి, అమెరికా నుంచి వచ్చినటువంటి కవిత హరీష్ రావును టార్గెట్ చేసుకుని వరుసగా 2 రోజుల వ్యవధిలో తీవ్ర ఆరోపణలు, అంటే అసలు హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ వర్గాలు కావచ్చు, తెలంగాణ రాజకీయ పక్షాలు ఎవరు కూడా ఊహించని విధంగా అనేక ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలు మొత్తంగా రాజకీయ వర్గాల్లో కలకలం చెప్తున్నాయి. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనకి ఏంటంటే ఇంటర్నల్ గా హరీష్ రావు తన వ్యక్తిగతంగా కొంత అత్యంత సన్నిహితులు వద్ద కొంత తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది, తీవ్ర మనోవేదన గురైనట్టుగా తెలుస్తోంది. అసలు ఎవరు ఊహించినట్టుగా రాజకీయ వర్గాల్లో ఇంత, అంటే తనను వ్యక్తిగతంగా ఇంత, తను ఎంతో హుందాగా ఉన్నాను, ఇన్ని రోజులు దశాబ్దాల కాలంగా రాజకీయాల్లో ఉన్నాను, ఇలా ఇతర పార్టీ నాయకులు కావచ్చు, వేరే ఇతర రాజకీయ పక్ష నాయకులు కావచ్చు, ప్రత్యర్థులు ఎవరు కూడా నన్ను ఇంత తీవ్ర స్థాయిలో విమర్శించలేదు. అలాంటిది కవిత సొంత మనిషి, కుటుంబ సభ్యురాలుగా తన కుటుంబంలో ఒకరిలాగా మెదిలిన కవిత దగ్గరి బంధువు కేసీఆర్ అదే అత్యంత అభిమానించే, అదేవిధంగా తనకు రాజకీయంగా మార్గదర్శకుడైనటువంటి కేసీఆర్ తనే అనే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తనను తీవ్రంగా కలత చెందాను, తీవ్ర మనోవేదన గురయ్యే పరిస్థితి కనిపించిందని చెప్పేసి హరీష్ రావు తన అత్యంత సన్నిహిత వ్యక్తుల దగ్గర వాపోయినట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే తను దశాబ్దాల కాలంగా కేసీఆర్ చూపిన బాటలోనే, కేసీఆర్ మాటే నా మాట, కేసీఆర్ బాటే నా బాటగా నడిచాను, ఎప్పుడు కూడా కేసీఆర్ మాట జవదాటలేదు, కేసీఆర్ కాదని నేను ఏ పని చేయలేదు,
పని చేయను కూడా. అలాంటిది తాను కవిత చేసిన వ్యాఖ్యలు కంప్లీట్ గా తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని చెప్పేసి కూడా తీవ్ర మనోవేదన గురింటిగా తెలుస్తుంది. అదే సందర్భంలో 2001 నుంచి ఇప్పటి వరకు అనేక సందర్భాల్లో పార్టీకి అండగా ఉంటున్నాను. కేసీఆర్ ఏ పని చెప్పినా, ఉప ఎన్నికలో ఏ బాధ్యత చెప్పినా నా మొత్తం అంటే నిద్ర, కుటుంబాన్ని అదేవిధంగా నిద్ర ఆహారాలు మాని పార్టీ కోసం కష్టపడి పనిచేశాను. అలాంటిది నన్ను టార్గెట్ చేయడం ఏంటి? ఏదో ఇతరత్ర కవితకు పార్టీకి సంబంధించి కావచ్చు, వ్యక్తిగతంగా ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు ఉండవచ్చు, లేకుంటే పార్టీలో ప్రాధాన్యత లేకపోవడమా, అనేకమైనటువంటి ఆమెకు ఉన్నటువంటి కష్టాలు కానీ ఏదైనా ఉంటే కేసీఆర్ తో చర్చించుకుంటే అయిపోయేది. కానీ నన్ను ఎందుకు టార్గెట్ చేయడము, నన్ను టార్గెట్ చేయడం వల్ల వచ్చే పరిస్థితి ఏంది, ఆమె ఏం లబ్ధి చేయకూడుతుంది కవితకు తను టార్గెట్ చేయడం అని చెప్పేసి కూడా వాపినట్టు తెలుస్తుంది. ఎందుకంటే కవిత చేసిన వ్యాఖ్యలు కేవలం తను ఒక్కనే కాదు, తను అత్యంతంగా ఎంతో మార్గదర్శకంగా అభిమానించే కేసీఆర్ ను కూడా దెబ్బతీసేలా ఉన్నాయి, బీఆర్ఎస్ పార్టీని కూడా దెబ్బతీసేలా ఉన్నాయి. ఇది కేవలం రాజకీయ ఎవరు కుట్రలో పడి అంటే ఎవరి మాయలో పడి కవిత ఇలా చేస్తుందేమో, అనవసరంగా పార్టీకి బీఆర్ఎస్ పార్టీతో పాటు తనకు మొత్తంగా ఎన్టీఆర్ కేసీఆర్ ఫ్యామిలీకి కొంత మచ్చ తెచ్చేలా ఉంది ఈ పరిణామాలు. ఇది సరైనది కాదు అని చెప్పేసి కూడా కొంత చర్చించినట్టుగా తెలుస్తుంది. అదే సందర్భంలో ఈ కవిత వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంతో మంది అభిమానులు కావచ్చు, కార్యకర్తల మనోధైర్యం దెబ్బతీశాయి, తనతో పాటు ఎంతో మంది మనోధైర్యాన్ని దెబ్బతీశాయి. ఇన్ని రోజులు దశాబ్దాల కాలంగా అన్ని పార్టీకి సంబంధించి ప్రతి అంశంలోనూ పార్టీకి సంబంధించి కేసీఆర్ చెప్పిన ప్రతి పని నిర్వహిస్తూ వచ్చాను. ఎక్కడ కూడా తన సొంత నిర్ణయాలు లేవు, ఎక్కడ కూడా తన సొంతగా ఏది చేసింది లేదు. అలాంటిది కేసీఆర్ ను తను ఓడగొట్టడానికి ప్రయత్నించాలని కవితే వ్యాఖ్యానిస్తే ఎలా అని చెప్పేసి కూడా తన సన్నిహితుల వద్ద కూడా చాలా తీవ్రంగా అంటే ఒకటికి 2 సార్లు కూడా పదే అన్నట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా ఇతర రాజకీయ పక్షాలు రేవంత్ రెడ్డిని తను ఎప్పుడు రాజకీయ శత్రువుగా చూశాను. అదే సందర్భంలో అనేక మంది రాజకీయ పార్టీలో రాజకీయ పరంగా అనేకమైనటువంటి పార్టీ పరంగా అనేక సిద్ధాంతాలు ఉంటే ఆ సిద్ధాంతాలకు అనుగుణంగానే పనిచేస్తాను తప్ప వ్యక్తిగతంగా ఎవరిని విమర్శించింది లేదు. అలాంటిది నన్ను రేవంత్ రెడ్డికి నేను సరెండర్ అయ్యానని అనడం, తెల్లారు లేస్తే రేవంత్ రెడ్డి పైన అసెంబ్లీలో కావచ్చు, బయట ప్రపంచంలో కావచ్చు, రాజకీయాల్లో ఎక్కడైనా రేవంత్ రెడ్డిపై తెల్లారు లేస్తే పోటీ చేసింది బీఆర్ఎస్ పార్టీ పైన. బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా కాంగ్రెస్ వైఫల్యాల పైన పొద్దున్న లేస్తే నేను విమర్శించాను. నేను వాళ్ళ యొక్క కాంగ్రెస్ అధికార పార్టీ తప్పప్పులను ఎత్తి చూపింది నేను. అంటే జీవితాంతం నేను నా గుండెలో మనసులో ఊపిరినంత కాలం తన ప్రాణం ఉన్నంత వరకు నేను కేసీఆర్ తో నడుస్తానని పదే చెప్పినా కూడా తన పైన ఇలా అనేకమైనటువంటి ప్రకటన చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి వాపోయినట్టుగా తెలుస్తా ఉంది శివ. అయితే రాధాకృష్ణ, ప్రధానంగా కవిత చేసినటువంటి ఆరోపణ హరీష్ రావు మీద తనకు అలాగే కేసీఆర్లకు మొత్తం పార్టీని దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారు హరీష్ రావు, పార్టీని గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారనే తరహా ఆమె వ్యాఖ్యలు వేస్తే, ఇటు హరీష్ రావు కూడా సన్నిహితుల వద్ద మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ కు నన్ను దూరం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి, అందులో భాగంగానే ఈ వ్యాఖ్యలు చేశారు కవిత అన్న తరహాలో ఆయన కూడా వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి ఏంటి? ఏ రకంగా చూసుకోవాలి? ఎవరిని బీఆర్ఎస్ పార్టీ నుంచి కేసీఆర్ నుంచి దూరం చేస్తున్నారనుకోవాలి? ఎస్ శివ, హరీష్ రావు కూడా ఇదే చెప్తా ఉన్నాడు. ఆ కవిత చేసిన వ్యాఖ్యలతో బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కేసీఆర్ కావచ్చు తనను దూరం చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. లేనిపోని సోషల్ మీడియాలో ఇతరత్ర రెగ్యులర్ గా అంటే గత కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారాలను, ఆ ప్రచారాలనే ఈ రోజు కవిత మాట్లాడిన తీరు చూస్తూ ఉంటే బీఆర్ఎస్ సంబంధించి అనేక మంది కార్యకర్తల మనోస్థైర్యం దెబ్బతినేది ఉంటుంది. అదే సందర్భంలో బీఆర్ఎస్ కు కేసీఆర్ కు తనను దూరం చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది అనేది ఒక మాట చెప్పినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఎన్నో రోజులుగా ఉద్యమం కాలం నుంచి కూడా ఇప్పటి వరకు కేసీఆర్ తోనే నడుస్తున్నాను, కేసీఆర్ చెప్పినట్టు నడిచాను తప్ప తన సొంత నిర్ణయాలు లేవని చెప్తూనే ఇప్పుడు మరొకసారి కవిత చేసిన వ్యాఖ్యల పట్ల ఖచ్చితంగా తనను బీఆర్ఎస్ నుంచి కేసీఆర్ నుంచి దూరం చేసే కొన్ని శక్తులకు కుట్రలో ఆ కవిత పాత్రగా మారింది. కవిత ఆ మొత్తం వ్యవహారంలో కొంత ఆ కుట్రలో ఒక పాత్రధారిగా ఉంది. కవితకు కొన్ని విషయాలు తెలియకపోవచ్చు. అనేక అంశాల్లో లిక్కర్ కేసులో కూడా కవిత జైలుకు వెళ్లిన సందర్భంలో ఆమెకు బెయిల్ రావడానికి అనేక రకాలుగా ప్రయత్నించాము. పార్టీ తరఫున, వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా కూడా ప్రయత్నించాము. తనకు ఆ లిక్కర్ కేసులో జైలుకు వెళ్ళినప్పుడు అందరితో పాటు తాను కూడా ఎంతో మనోవేదన గురయ్యాను, క్షోభకు గురయ్యాను. అలాంటి కవితను బయట తీసుకురావడానికి కూడా అన్ని రకాలుగా ప్రయత్నాలు చేశాము. ఇలాంటి తరుణంలో ఒకవైపు అధికారం పార్టీ నుంచి అనేకమైన సవాళ్లు ఎదురవుతా ఉన్నాయి ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కు. సో ఇలాంటి తరుణంలో అధికార పక్షానికి, ఇతర రాజకీయ పక్షాలకు ఒక రకంగా లబ్ధి చేకూర్చేలాగా కవిత మాట్లాడిందని చెప్పేసి హరీష్ రావు అన్నాడు. కాళేశ్వరం విషయం వస్తే కాళేశ్వరం విషయంలో ప్రాజెక్టు డిజైన్ కాదు, ప్రతిదీ మొదటి
పునాది వేసినప్పటి నుంచి ప్రాజెక్టు పూర్తి అయ్యేంత వరకు ప్రతిదీ కూడా కేసీఆర్ చెప్పినట్టుగానే నడుచుకున్నాము. ఎవరైనా సరే అది అల్టిమేట్ గా ప్రభుత్వ నిర్ణయమైనా కావచ్చు, అదేవిధంగా ఆ పార్టీ పరంగా ఏ నిర్ణయాలు అయినా కేసీఆర్ చెప్పినట్టే తప్ప తన సొంత నిర్ణయాలు లేవు. ఎక్కడ కూడా ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ కూడా అవినీతి విషయంలో తను వేలెత్తి చూపింది లేదు. కానీ అలాంటిది కవిత తను ఒక అవినీతి పరుడుగా ముద్ర వేయడం మాత్రం తను జీర్ణించుకోలేకపోతున్నా అని చెప్పేసి కూడా తన సన్నిహితుల వద్ద వాపోయినట్టుగా తెలుస్తోంది. సమయం దొరికితే అసలు కేటీఆర్ తో కూడా మాట్లాడే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తా ఉంది. కేటీఆర్ కూడా ఆఫ్ ద రికార్డ్ గా మనకున్న సమాచారం ఏంటంటే కవిత విషయం పట్ల కేటీఆర్ తో హరీష్ రావు తీవ్ర అసంతృప్తిని, తీవ్ర మనోవేదన, తీవ్ర బాధను వ్యక్తం చేసినట్టు తెలుస్తా ఉంది. ఆ విధంగా మాట్లాడి తెలుస్తా ఉంది. ఇంత పార్టీ జరుగుతున్న తర్వాత నా పరిస్థితి ఏంది, నేను ఎన్నిసార్లు ప్రతి సందర్భంలోనూ ఈ యొక్క పార్టీకి సంబంధించి ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు నేను అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నాను. అనేకమైనటువంటి ప్రతి సందర్భంలో కూడా మానసిక క్షోభ గురవుతున్నాను. కానీ ఎప్పుడు కూడా నేను నిశ్చలంగా ఉన్నాను. ఎప్పుడు కూడా తొందరపడి ఎలాంటి ప్రకటన చేయలేదు, అదే తొందరపడి రాజకీయ నిర్ణయాలు తీసుకోలేదు. కానీ పదే నన్ను టార్గెట్ చేయడం కూడా కరెక్టేనా, ఎంతవరకు ఇది బయట వ్యక్తులు చేస్తే సరే, కానీ కవిత లాంటి వ్యక్తులు కూడా చేయడం ఏంటని చెప్పేసి కూడా కేటీఆర్ దగ్గర అన్నట్టుగా తెలుస్తుంది. కేటీఆర్ కూడా చాలా కవిత వ్యాఖ్యల పట్ల తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్టు తెలిసింది. తను చాలా కవిత మాట్లాడిన తీరుకు తాను కూడా చాలా బాధపడుతున్నాను, ఇది సరైనది కాదు అని చెప్పేసి కూడా కేసీఆర్ కూడా హరీష్ రావు పట్ల చేసిన వ్యాఖ్యల పట్ల కవితపై ఆగ్రహంగా ఉన్నారని చెప్పేసి హరీష్ రావుకు కేటీఆర్ సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పుడు తెలుస్తోంది. అదే సందర్భంలో హరీష్ రావు కింద చాలా ఆవేదన గురై భవిష్యత్ కొద్ది రోజుల పాటు రాజకీయంగా సైలెంట్ గా ఉండే ప్రయత్నంలో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అమెరికా విదేశీ సంబంధించి తన కూతురు విదేశాల్లో విద్య చదువుతున్న నేపథ్యంలో అక్కడే కొద్ది రోజులు ఉండాలనే ఒక ఆలోచన ఉన్నట్టున్నారు. సో ఆ విదేశాల నుంచి వచ్చాకే నెక్స్ట్ తదుపరి ఏం చేయాలనే దానిపైన ఒక ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే బీఆర్ఎస్ లో కవిత వ్యాఖ్యలు ప్రకంపనలు రేపుతా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే కొద్ది రోజులుగా కూడా చూస్తున్నాం అనేక గ్రూప్ రాజకీయాలకు కొంత బీఆర్ఎస్ లో అంటే సహజంగానే కేటీఆర్ వర్గం అని, హరీష్ రావు వర్గం అని, కేసీఆర్ వర్గం అని, సంతోష్ రావు వర్గం అని, కవిత వర్గం అని ఇలా కొద్ది రోజులుగా తన అనుచరులు ఎవరికైతే మొదటి నుంచి పార్టీలో ఉన్నారో కొంత సన్నిహిత వ్యక్తులు ఉంటారు. పార్టీలో ఎమ్మెల్యేలు కావచ్చు, ముఖ్య పార్టీకి సంబంధించిన కీలకంగా వ్యవహరించిన నాయకులంతా కూడా ఒక్కొక్క నాయకుడికి అనుచరులుగా ఉంటారు సహజంగానే. కానీ ఇప్పుడు ఇలాంటి తరుణంలో ఒకరి నాయకుడిపై మరొక వర్గానికి నేతలకు కొంత అనుమానాలు, సందేహాలు కలిగే పరిస్థితి ఏర్పడ్డది. సో ఒక రకంగా నిన్న కవిత చేసిన వ్యాఖ్యలు మాత్రం బీఆర్ఎస్ పార్టీలో కొందరు నేతల మనసులో విషబీజాన్ని నాటే ప్రయత్నం చేస్తా ఉంది కవిత. సో ఇదే కనుక జరిగితే భవిష్యత్తులో ఎలా కలిసి పనిచేయాల్సి వస్తుంది, ఏ మాత్రం పొరపాటు జరిగినా అది అల్టిమేట్ గా కేసీఆర్ కు చెడ్డ పేరు వస్తుంది. కేసీఆర్ కు సంబంధించి అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది. సో నన్ను టార్గెట్ చేస్తే నేను భరిస్తాను, కానీ నేను అత్యంత దైవంగా ఆరాధించే కేసీఆర్ ను కవిత టార్గెట్ చేసింది, నన్ను టార్గెట్ చేసిందని అనుకుంటుంది. కానీ అల్టిమేట్ గా నష్టం జరిగేది కేసీఆర్ కు, బీఆర్ఎస్ కే కదా అని చెప్పేసి కూడా కేటీఆర్ వద్ద హరీష్ రావు వాపోయినట్టు తెలుస్తుంది. ఏదేమైనా ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు బీఆర్ఎస్ లో ఎలా భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలకు తావిస్తుందో వేచి చూడాలి. అదే సందర్భంలో దీన్ని అడ్వాంటేజ్ గా మార్చుకొని ఇప్పటికే కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు పదే ఆ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి అదేవిధంగా బీఆర్ఎస్, అదేవిధంగా కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేసుకొని నిన్న నుంచి అనేకమైన ఆరోపణలు, విమర్శలు చేస్తా ఉన్నారు. సో రకంగా ఆ బీఆర్ఎస్ సంబంధించి ఇప్పటి వరకు ప్రతిపక్షాల నుంచి అంటే బీఆర్ఎస్ పార్టీకి అధికార పక్షం కాంగ్రెస్ కావచ్చు, ఇతర పక్షాలు బీజేపీ నుంచి ఆరోపణలు, విమర్శలు ఎదుర్కొన్నది. సో ఇప్పుడు ఏకంగా కవితనే ఇలాంటి ఆరోపణలు, విమర్శలు చేయడంతో ఏం చేయాలో తోచని పరిస్థితి. అదే సందర్భంలో మునుముందు కూడా అనేకమైనటువంటి సవాళ్లను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది కవిత వ్యాఖ్యలతో అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీలో ఇంటర్నల్ గా తీవ్ర చర్చ జరుగుతూ ఉంది. సో ఇప్పటికే నిన్న నుంచి కూడా ఒకవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా పార్టీకి తెలంగాణ భవన్లో నిన్న కవిత చేసిన వ్యాఖ్యలపైన తీవ్రంగా చర్చ జరుగుతూ ఉంది. ఒక రకంగా కవితను సస్పెండ్ చేసిన దానికి సంబంధించిన పరిణామాలు మాత్రం మున్ముందు కూడా కొనసాగే అవకాశం ఉంది. సో కౌంటర్లు మొదలయ్యాయి. ఇటు కవితను కౌంటర్ చేస్తూ బీఆర్ఎస్ సంబంధించి కొంతమంది లీడర్ కావచ్చు, జాగృతిలో కొద్ది రోజుల క్రితం వరకు కూడా యాక్టివ్ గా పనిచేసినటువంటి మాజీ జాగృతిలో వాళ్ళందరూ కూడా కవితపై విమర్శలు చేస్తా ఉన్నారు. సో ఒకరిపై ఒకరు ఆరోపణల పర్వం మొత్తం కూడా ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలు మొత్తం కూడా ఇద్దరి మధ్య నడుస్తుందని చెప్పవచ్చు. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ.